ఫిషర్ మ్యాన్ సముద్రం నడి ఒడ్డున వల విసిరి ఫిషెస్ కోసం వలని పైకి లాగుతూ ఉంటాడు. కానీ మిస్టీరియస్ గా వలలో ఒక అమ్మాయి పడి ఉంటుంది. ఆ అమ్మాయి పడిన సముద్రం చాలా డెప్త్ అయినది. దాదాపు రోజుకు 10 నుంచి 15 సార్లు అక్కడ సునామీలు వస్తుంటాయి. ఫిషర్ మ్యాన్ అమ్మాయి చనిపోయింది అనుకుంటాడు. అప్పుడే ఆ అమ్మాయి గుండె చెప్పుడు ఫిషర్ మ్యాన్ వింటాడు. చెప్పుడు కొట్టుకోవడంతో నోట్లో నోరు పెట్టి గట్టిగా ఊతూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయి స్పృహలోకి వస్తుంది. వెంటనే ఫిషర్ మ్యాన్ నువ్వు ఎక్కడి నుంచి వస్తావు, అసలు నడి సముద్రంలో నువ్వేం చేస్తున్నావని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఆమె సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోతుంది. వెంటనే ఫిషర్ మ్యాన్ ఆ అమ్మాయి ఆరోగ్యం సరిత లేదని చెప్పి హాస్పిటల్ కి వెళ్దామని బోట్ రివర్స్ చేస్తుంటాడు. వెనకాల నుంచి ఇదంతా ఆ అమ్మాయి గమనించి నాకు ఎటువంటి హాస్పిటల్ అవసరం లేదని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంకా అయిపోలేదు. వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ప్లీజ్ నా కోసం జస్ట్ ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇంకా మళ్ళీ సముద్రంలోకి దూకడానికి ట్రై చేస్తూ ఉంటే వెనకాల నుంచి ఫిషర్ మ్యాన్ నీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పు, నాకు చేతనైంది నేను చేస్తా అని చెప్తాడు. రాత్రి కావడంతో టెంపరవరీగా ఆ అమ్మాయిని ఫిషర్ మ్యాన్ ఇంటికి తీసుకువెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరి పరిచయం స్నేహంగా మారిపోతుంది. ఇంకా ఒకరిని అర్థం చేసుకుని ఇద్దరు పెళ్లి చేసుకుని జీవితాన్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు.